ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చాయండి. ఇక పీఆర్సీ, డిఏ అలవెన్స్ బకాయిలు, మధ్యంతర భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశాలుగా మారాయి. సో ఏ ఒక్క విషయాల్లోనూ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా క్లారిటీ అనేది ఇవ్వలేదండి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కనీస హామీలు కూడా ఇవ్వడానికి, హామీలు నిలబెట్టడానికి ప్రభుత్వం అయితే సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే 20న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా కీలక చర్చల్లో విషయాలను వేదికగా నిలిచిందే కానీ ఏ ఒక్క విషయానికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వలేదండి. సో ఉద్యోగ సంఘాల కోరికలు ఎంతవరకు సమంజసమైనవి, ఏడాది కాలంగా సమావేశం ఎందుకు జరగలేదు, ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదు వంటి అంశాలను ఒకసారి పరిశీలించాల్సిన అవసరం చూస్తున్నట్లయితే, ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన కోరికలు 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించడం, 30% మధ్యంతర భృతిని ప్రకటించడం, 3 పెండింగ్ డిఏలు చెల్లింపులు, ఇక గత పీఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ అండ్ క్యాష్మెంట్ వంటి పెన్షనర్ల సమస్యలు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయడం, రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచడం, ఉద్యోగుల హెల్త్ స్కీమ్లలో మెడికల్ రియంబర్స్మెంట్ లిమిట్ను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ఫిక్సేషను, మహిళా ఉద్యోగులకు 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్లు, చనిపోయిన టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వంటివి ప్రధానంగా ఉన్నాయండి. అయితే కోరికలు సమంజసమేనా? పీఆర్సీ వాయిదా వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. సో డిఏలు పెండింగ్లో ఉండడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను కోల్పోతున్నారు. తెలంగాణలో ఉద్యోగులు ఐఆర్ లబ్ధి పొందుతూ ఉండగా ఏపీలో మాత్రం నష్టపోతున్నారు. మేనిఫెస్టోలో హామీల ప్రకారంగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సంక్షేమ పథకాలు అమలు చేయాల్సింది. హెల్త్ కార్డులు పనికిరానివిగా మారాయని, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అవసరమని డిమాండ్ చేయడం కూడా ఆరోగ్య సమస్యల దృష్ట్యా సహేతుకమేనని చెప్పొచ్చు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపు, ఓపీఎస్ అమలు వంటివి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర మార్గదర్శకాలపై ఆధారపడైతే ఉంటాయి. మొత్తంగా ఉద్యోగుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడేలా ఈ కోరికలు ఉన్నాయని చెప్పవచ్చు. ఏడాది కాలంగా ప్రత్యేక సమావేశం ఎందుకు నిర్వహించలేదు అంటే, ఇక 2024-25లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను విస్మరించిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల హామీలు ఇచ్చినా ఐఆర్ ప్రకటించకపోవడం, డిఏలు పెండింగ్లో ఉంచడం వల్ల అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలంలో సమస్యలు పేరుకుపోయాయి. కొత్త ప్రభుత్వం ఇప్పుడు సానుకూల దిశగా అడుగులు వేస్తుంది. ఆగస్టు 5న జరిగిన సమావేశాల్లో డిఏ బకాయిల చెల్లింపులకు డిమాండ్ చేశారు. కానీ కేబినెట్ చర్చించాలని సూచించారు. ఎన్నికలు, ప్రభుత్వ మార్పు వల్ల ఆలస్యమైందని అర్థమవుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు? సో సీఎం గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఇది మొదటిసారి కాదు. గత సమావేశాలు కూడా సీఎస్ అధ్యక్షతనే జరిగాయి. ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్రంతో చర్చలు వంటి కారణాల వల్ల డెలిగేట్ చేశారు. సమావేశంలో సీఎస్ విజయానంద్ సమస్యల సానుకూల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఉద్యోగుల కోరికలు తీరే అవకాశం ఉందా? సమావేశంలో లేవనెత్తిన 230 సమస్యల్లో 115 పరిష్కరించామని, 114 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, 1 ప్రాసెస్లో ఉందని ప్రభుత్వం తెలిపింది. కొత్త ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమానికి హామీ ఇచ్చింది. కాబట్టి ఐఆర్ ప్రకటన, కనీసం 1 డిఏ చెల్లింపు వంటివి త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. హైకోర్టు కూడా డిఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులపై నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే పూర్తి అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. కాబట్టి పాక్షిక పరిష్కారాలైన డిఏలు, క్రమబద్ధీకరణ తీరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగుల సమస్యలపై వెల్లడి కాని మంత్రిమండలి నిర్ణయాలు. ఆగస్టు 6న జరిగిన మంత్రిమండలి సమావేశంలో డిఏ బకాయిలు, ఇతర సమస్యలను చర్చించాలని సూచనలు వచ్చాయి. కానీ ఆ తర్వాతి నిర్ణయాలు బహిర్గతం కాలేదు. ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత మంత్రిమండలి పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన వంటి నిర్ణయాలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి బడ్జెట్ అంచనాల ఆధారంగా పాక్షిక చెల్లింపుల ఆమోదానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అయితే ఓపీఎస్ వంటి పెద్ద అంశాలు
ఎన్నికల కేంద్రంతో సంప్రదింపులు జరిగిన తర్వాతే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సమావేశం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని చూపించింది. త్వరలోనే కొన్ని కోరికలు తీరే అవకాశం ఉంది, కానీ పూర్తి పరిష్కారానికి కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య నిరంతర చర్చలు అవసరమవుతాయి. 3 నెలల తర్వాత మా యాక్షన్ చెబుతామని చెప్పేసి బొప్పరాజు కీలక ప్రకటన చేశారు. 3 నెలల్లోగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలని, లేదా పే స్లిప్స్లో అయినా ఎవరికి ఎంత బకాయి అనేది చూపించాలని అంటున్నారు. ఇవన్నీ కూడా 3 నెలల్లో చెల్లించకపోతే తదుపరి మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా 90 రోజుల పాటు ఆందోళన నిర్వహించినట్లు చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి సంబంధించి పిఆర్సీని ఇవ్వాలి, డిఎల్ ఇవ్వాలి అని చెప్పేసి ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క హక్కులన్నీ అడుగుతున్నారు తప్ప ప్రత్యేకంగా ఏమీ అడగడం లేదు. ఇదండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.